ఝాన్సీ అయితే జయకృష్ణని కలిసి జయకృష్ణ చెంప పగలగొడుతుంది. దాంతో జయకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి మేడం అని చెప్పి అంటే, నోర్మై, నీకు మాట్లాడడానికి మా నోరెలా వస్తుంది? నీకు మంచి అవకాశం ఇస్తే దాన్ని వినియోగించుకోకుండా సద్వినియోగం చేసుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? అసలు ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఉద్యోగం చేస్తున్నది ఎందుకు? జీతం తీసుకుంటున్నది ఎందుకు? మేము చెప్పింది చేయడానికే కదా. అలాంటిది నేను ఏం చెప్పి పంపించాను? నువ్వేం చేసి పంపించావు చామంతిని తిరిగి ఇంటికి? నేను ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న జయకృష్ణ అయితే, అది కాదు మేడం, అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. పరిస్థితులు మన కోసం అనుకూలించవు, మనం ఆ పరిస్థితులకి అనుకూలంగా ఉండాలి. అయినా నువ్వు ఇలా చేసినందుకు నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా అని చెప్పి ఝాన్సీ జయకృష్ణని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని జయకృష్ణ అయితే, అది కాదు మేడం, ఇంకొకసారి అని చెప్పి అంటూ ఉంటాడు. నోర్మై, ఇంకొకసారి లేదు. నువ్వు ఇంకొకసారి కానీ ఇలాంటి పని చేసావనుకో, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేయడం గ్యారంటీ. అర్థమైందా? ఈసారి కానీ చామంతిని నువ్వు వాడుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జయకృష్ణ అయితే, మేడం, నేను ఇలా చేసినందుకు ఒక రకంగా మనకి మంచిదే. ఇప్పుడు చామంతి విషయంలో నేను దేవుడిని అయిపోయాను, పెద్ద హీరోని అయిపోయాను. చామంతికి నిన్న ఏమీ జరగలేదు కాబట్టి చామంతి నన్ను ఇంకా పెద్ద హీరోలా చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే, అవును, అది నిజమే, కానీ నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ రాదు. ఈ రోజుతో లాస్ట్ నీకు. ఈరోజు ఎలాగైనా సరే చామంతిని నువ్వు ఫామ్ హౌస్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అంటుంది. దానికి జయకృష్ణ అయితే, సరే మేడం, ఈరోజు ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాను మేడం, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి మేడం అని చెప్పి జయకృష్ణ ఝాన్సీతో అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే, సరే, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఝాన్సీ జయకృష్ణని వదిలిపెట్టేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Thanks for watching.